జనసమృద్ధి ఛానల్. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండల్ చింతగూడ గ్రామంలోని సర్పంచ్ అభ్యర్థిగా నాగరాజు అన్న గారు విజయం సాధించడం జరిగింది. అందులో భాగంగా గత ప్రచారంలో కూడా మనం పాల్గొనడం జరిగింది. కాబట్టి అన్నగారు మనకు మళ్ళా సందేహం ఇవ్వడంతో ఒకసారి ఏ విధంగా ఉండబోతుంది, గ్రామ అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్తారనేది విషయం ఒకసారి అన్నగారిని అడిగి తెలుసుకుందాం, పరిచయం. ముందుగా కంగ్రాచులేషన్ చేద్దాం. నమస్తే. థ్యాంక్ యూ అన్న. ముందుగా నర్సన ముచ్చట్లకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీగా పోటాపోటీ నడిచింది. ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్ కూడా ఇక్కడ పోటాపోటీగా నడిచింది. కాబట్టి అందులో భాగంగా ఇక్కడ అన్నగారికి ఉంగరం గుర్తుతోని ఇక్కడ విజయం సాధించడం జరిగింది. ఆ విజయం వెనుక కూడా మనం ప్రచారంలో చూసుకున్నాం. ఇక్కడ మేడం గారు కూడా ఎంబడి ఉండి ప్రతి ఆడపడుచు కూడా బొట్టు పెడుతూ తిరిగింది. కాబట్టి ఒకసారి ఫస్ట్ అన్నకన్నా ముందు వారికి కూడా తెలుసుకుందాం ఈ ప్రచారంలో ఎట్లా వాళ్ళకి సాగుతాం. మైకి నమస్తే అన్న. మా ఆయన సర్పంచ్గా పోటీ చేసిండు కాంగ్రెస్ పార్టీ నుంచి. దామోదర్ సార్ నిర్ణయించిన క్యాండిడేట్ మా ఆయన. సో ఆయనది గుర్తు ఉంగరం గుర్తు. గ్రామంలో ఇంటింటికి తిరిగి మేము చేసినాం. అంటే మాకు కావాల్సింది మేము అడిగి గెలిపించుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి ప్రజలకు అనేది కూడా మేము చేస్తామని మాట ఇచ్చినాం. దామోదర్ సార్ దగ్గరికి ఎప్పటికీ వెళ్తూ ఉంటాం. కాబట్టి మా సమస్యలు ఏమున్నా ఆయన ద్వారా నేను తీసుకెళ్ళి ప్రజలకు ఏమున్నా నేను అడిగి చేస్తాను. నేను మాట ఇచ్చినా కూడా మాట నిలబెట్టుకుంటా. మా ఆయన అందుబాటులో లేకపోయినా ఏదైనా సమస్య ఉంటే కూడా దానికి నేను సిద్ధంగా ఉన్నా తీర్చాను. మేము కూడా ఒకరోజు ప్రచారం ఇక్కడ వెళ్తుంటే ప్రచారం చేస్తుంటే నేను చూసినాను. అక్కడ మీరు ఆల్రెడీ కొంతమంది మహిళలు బొట్టు పెట్టి చెప్పారు. ఆయన లేకుండా నేను ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, ఎనీ టైం మా ఇంటికి రండి, మీ సమస్య ఏదన్నా పరిష్కరించడానికి కృషి చేస్తా, ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు అడిగారు. కాబట్టి చిన్న పాపను ఎత్తుకుని కూడా వచ్చారు. మాకు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. ఎందుకంటే ఈ పాప కూడా చిన్నగా ఉన్నది. కాబట్టి మీరు ఆ టైంలో తీసుకొని వచ్చి ప్రచారం కూడా చాలా కష్టపడి చేసింది. కాబట్టి మీ కష్టం కూడా ఇలా చాలా ఉందని మాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మీ సెంటిమెంట్ కూడా ఉంటుంది, కొంచెం మహిళల సెంటిమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ మహిళలు సహకరించిరా భగవంతుడు తగ్గించడం తెలియదు. ఈ విజయాన్ని మీరు ఏ విధంగా సహకరిస్తారు? మహిళలు అయితే చాలా సహకరించారు. ఇప్పటికీ నేను వెళ్ళి కలుస్తున్నా గెలిచిన తర్వాత కూడా వాళ్ళ స్పందన చాలా బాగుంది. వాళ్ళ రిక్వైర్మెంట్స్ చిన్న ఉన్నాయి. ఇప్పుడు డాక్రా గ్రూప్ మీటింగ్లు కానీ వాళ్ళు అదేమన్నారంటే అక్కడ కొన్ని ఫెసిలిటీస్ లేవు, బాత్రూమ్ అవన్నీ. సో మేము దాన్ని సార్ వరకు తీసుకెళ్ళి దానికి ఏం కావాలి కొంచెం ఫండింగ్ అది తీసుకొని ఫస్ట్ అది చేపిస్తామని మాట ఇచ్చేసినాం ఆల్రెడీ. అది నేను సార్కి కూడా అడిగినా టైం ఇస్తా అన్నారు. మళ్ళీ ఒకసారి దాని గురించి వెళ్ళి మాట్లాడి అది స్టార్ట్ చేసి ఫస్ట్ చేసే పని అదే, వాళ్ళకి నేను చేయాల్సిన పని అదే. కానీ మహిళలు అయితే చాలా సహకరించారు. ఇప్పుడు మేము ఎంత ఇంటున్నామో ఇప్పుడు మాకు ప్రజలందరూ కూడా ఇంటి వాళ్ళే. అంతే పక్కా కంపల్సరీ. అన్నగారికి ఇప్పుడు నేను తర్వాత మీరు అయిపోయాక అన్నగారితో ఇంటర్వ్యూ తీసుకుంటా. ఎందుకంటే అన్నగారు టైంకి ఇంటికాడ ఉండరు. ఉదాహరణ ఏదైనా బయట ఏమైనా పంచాయతీ కానీ ఇంకా ఏమైనా జనరల్ కామన్గా ఏమైనా ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలు బయటకు వెళ్ళినప్పుడు ఎవరన్నా ఆపత్తున్న ఇంటికి వస్తారు. వచ్చిన వాళ్ళకు మాత్రం ఆదుకోవాలి కంపల్సరీ. అదైతే ఆదుకుంటా. అది నేను మాట ఇచ్చినా కూడా ఇప్పుడు నేను మాట్లాడతా, పెద్ద మనుషులకు చెప్పేది చెప్తా, వాళ్ళని కూర్చోబెట్టి ఆ ప్రాబ్లం పెద్ద మనుషులను కూర్చోబెట్టి మాట్లాడించేది వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతా. ఇప్పుడు నాతో అయినా చిన్న నేను చేసేస్తా. ఇంకా ఇక్కడ వరకు తీసుకెళ్లకుండా కూడా చిన్న నేను తీరుస్తాను. నేను మాట ఇచ్చిన దాని ప్రకారం చేస్తా. గ్రామ అభివృద్ధి కోసం ఎలా ముందుకు వెళ్తారనేది విషయం సరే అన్నగారిని జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు వాళ్ళు ఆశీర్వదించి మా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళ అవసరాలు కానీ ఏదైనా వాళ్ళ ఉపయోగాలకు సంబంధించిన ఏదున్నా మనకు దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు అని చెప్పేసి మనం కూడా సందేశం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచో కుటుంబ సభ్యులు లెక్క. విలేజ్ మా గ్రామ పంచాయతీ, మా చింతగూడ గ్రామ పంచాయతీ మాకు ఎప్పుడు వచ్చింది. సుమారు మా నాన్న 3 సార్లు సర్పంచ్ చేశారు ఇక్కడనే. మా మమ్మీ ఒకసారి, మా నాన్న ఒకసారి, మళ్ళీ మా మమ్మీ ఒకసారి, పిన్ని ఒకసారి, నాన్న ఎంపీటీసీ చేశాడు కంటిన్యూ. ఇంకా పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళు కూడా మా బాబాయ్ మా పిన్ని బీఆర్ఎస్ నుంచి చేశారు. ఈసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా ఇంటికి మళ్ళీ ఇక్కడనే మనకే ఇవ్వడం అది చాలా కృతజ్ఞత. ఎందుకంటే వాళ్ళకు కూడా
మా పైన నమ్మకంతో మాకు అధికారం ఇవ్వడం జరిగింది. నమ్మకం అనేది ప్రజల్లో చైతన్యం రావాలంటే చాలా కీలకమైన విషయం. ఇప్పుడు జనరల్గా మనం చూసుకోవచ్చు, చాలా జాగాలు కూడా ఇక్కడ కూడా పోటాపోటీ నిలిచిన విషయం మాకు తెలిసిన విషయం అది. కాబట్టి పోటాపోటీ నిలిచినాయి. ఆ పోటాపోటీలో కూడా మీకు ఈ విజయం రావడం అంటే ప్రజల్లో మీరు ప్రచారం చేసేట్లా ఏ విధంగా వచ్చింది ప్రజల్లో చైతన్యం? ముందుగా ఏంటంటే కొంతమంది విమర్శకులు చాలా విమర్శించారు, ఎదుటోళ్ళు కానీ చాలా మంది పెద్ద విమర్శకులు చాలా విమర్శించారు. ప్రతిసారి కుటుంబంకేనా అన్నట్టు కూడా ఒక విమర్శ తీసుకపోయారు జనాలు పబ్లిక్లో. చేసిర్రు ఇస్తుర్రు అంటే ఎందుకు ఇస్తారు వాళ్ళు? మనం ఏదైనా వాళ్ళకు న్యాయం చేస్తేనే కదా మనకి ఇచ్చేది. వాళ్ళ న్యాయం చేస్తే మన నమ్మకం ఉంటేనే కదా మనకు వాళ్ళు అధికారం ఇచ్చేది. అధికారం లేదే ఇప్పుడు మా కుటుంబానికి సుమారు పలు పర్వాలు ఇసుకుంటూ వస్తున్నారు. జనరల్ మహిళలో మా మదర్ గెలిచారు, జనరల్లో మా నాన్న గెలిచాడు, ఆ తర్వాత బీసీ మహిళలో మా పిన్ని గెలిచింది. మా కుటుంబమే, మా ఇంట్లోనే, ఇదే ఇంట్లో. మొన్న ఒకసారి టర్మ్కి వస్తే కూడా అప్పుడు మా నాన్న వాళ్ళు సహకరించడం కలిసి గెలిచాడు. తర్వాత అదే టర్మ్ నాన్న ఎంపీటీసీ చేశాడు మన 3 ఊర్లకు, మన్సంపల్లి టీసీ. ఆ తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్లో బీఆర్ఎస్ నుంచి మా బాబాయ్ వాళ్ళు గెలిచారు. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోకి ఇచ్చారు. ఎందుకంటే మేము చేయకపోతే మాకు ఎందుకు ఇస్తారు? ఓకే, అది సంతోషం ఈ విషయం. అయితే ఇంకోటి, ఎంత మెజార్టీ వచ్చింది మీకు? 109. అయితే ఇప్పుడు మెజార్టీ మీకు రావడం సంతోషమే. మెజార్టీ వచ్చిన సంతోషం కంటే మా పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు? ప్రత్యర్థికి ఆ ఓట్లు ఎట్లా వచ్చినాయని ఆలోచిస్తారు. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ప్రత్యర్థికి 300 ఓట్లు దాటొద్దు, కానీ 300 ఓట్లు దాటినాయి. ఇప్పటికీ వాళ్ళు అదే ఇంకా దాంట్లోనే ఉన్నారు. ఇంకా ఎందుకు వచ్చినాయి అంతానము మనకు అసలు ఆ ఓట్లే రావద్దని చాలా కూడా ఇప్పటి కూడా వాళ్ళు అదే బాధలు ఉన్నారు. గెలిచిన సంతోషం కంటే ఎక్కువ ఎందుకు వచ్చినాయో బాధలు ఉన్నారు వాళ్ళు. జనరల్ గా ఇప్పుడు జననాడి అనేది తెలియదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మీరు ఆల్రెడీ చూసింటారు, గతంలో నాయన చేసిన పీరియడ్ కావచ్చు, నాయన చేసిన పీరియడ్ కావచ్చు, చిన్న చేసిన, ఇవన్నీ ఆల్రెడీ మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ చేశారు. కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. కాబట్టి జననాడి మనం దొరకడం కష్టం. కాబట్టి ఆ కష్టంలోని ఈ రోజు నువ్వు గెలిచినావంటే అది విజయం. ఇప్పుడు నీకు ఒక్కోటి వచ్చినా ఆ కష్టంలో నువ్వు గెలిచినావంటే అది సంతోషమైన విషయం. అంటే మా విషయం చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రజలకు మీరు ఇక్కడ చిత్తగూడ గ్రామానిలో ఉన్న ప్రజలందరికీ ఎలాంటి హెల్పింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి సేవ కార్యక్రమం ఉంటుంది? మా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ నీటి సమస్య అన్న. నీళ్ళు ఎంత వస్తున్నా కూడా ఏంటంటే మా దగ్గర కొంతమంది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేదు. నీటి వృధా ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు నీకు నీళ్ళు వస్తున్నాయి, నువ్వు వాడుకుంటున్నావు, తర్వాత నువ్వు దాని ఒట్టి డ్రైనేజ్ వదిలేస్తున్నావు. క్యాప్ కానీ ఏదన్నా మనము వేస్తే రాని వారికి, కొంతమందికి నీళ్ళు రాని వారికి కూడా వచ్చిన కొన్ని 10 బిందెల ఎన్నో వాళ్ళకు కూడా సహకారం. అయితే అది ఫస్ట్ అరికట్టాలి. ఫస్ట్ మేము అందరం ఇంటింటికి తిరిగి అదే చెప్పాలనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మా ఊర్లో చాలా బోర్లు ఉన్నాయి, అన్నీ వర్క్ బోర్లే, కానీ ఎవరు చేపలేదని ఇప్పటిదాకా. ఎందుకంటే ఇప్పుడు మనకి భగీరథ వాటర్ రావడం వల్ల కూడా చాలా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ వస్తుంది, ఖచ్చితంగా బోర్లు రిపేర్ చేయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బోర్లు మేము రిపేర్ చేయించి, లేదు బోర్లు సరిపోవు అనే టైంలో ఇంకో 2 బోర్లు మా 2 బోర్ల 1 బోర్ ఖచ్చితంగా మా సొంత ఖర్చుతో గ్రామ పంచాయతీ సంబంధం లేకుండా చేయాలని మేము ఫిక్స్ అయిపోయాను. అది వాళ్ళ గ్రామ పంచాయతీ నుంచి రాకపోయి 1 బోర్ అయితే మా సొంతంగా మేము చేయాలి. ఇక్కడ అది నీటి సమస్య ఏడెక్కువ వస్తే ఆడ. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బోర్లన్నీ వరకు అయితే ఆల్మోస్ట్ ఆల్ 80% క్లియర్ అయిపోతుంది. ఏదో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అనే దగ్గర నీళ్ళ ప్రాబ్లం క్లియర్ చేయాలన్నది ఒకటి కాకపోతే 2 వేస్తాం. ఒకటితో సాల్వ్ అవుతుందని మేము అనుకుంటున్నాం, ఒకటి కాకపోతే 2 మా ఆలోచన. ఇంకోటి నేను జనరల్గా అనుకున్నాం, ఇంకా మీకు ప్రమాసీకరం కాదు వాస్తవానికి. ఇప్పుడు ఇంకోటి ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి అడగచ్చు, అర్థం లేదు. ఇప్పుడు మనకి చూసుకోవచ్చు, మనం చింతకుంట ఇక్కడ పంచాయతీ నుంచి వెళ్ళే ఇప్పుడు మొన్న ఎలక్షన్ వేసినప్పుడు మనం చూసుకుంటాం, అక్కడ చాలా నీరు, మన గుంతలు బాగున్నాయి. మళ్ళా ఇక్కడ మన అన్నసాగర్ నుంచి చింతకుంట వరకు, ఇక మళ్ళీ టెంపుల్ వరకు, అక్కడ టెంపుల్ వరకు, ఇక్కడ రోలపాడు, ఇక్కడ మన రైస్ మిల్, మా విలేజ్ రైస్ మిల్ వరకు ఈ రోడ్డు చాలా ఘోరంగా ఉంటుంది. కానీ ఈ రోడ్డు విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తారు? ఆ రోడ్డు నిర్మాణం కోసం ఏమైనా కృషి చేస్తారు? యాక్చువల్గా మన నాయకులు రాజనరసింహ గారు గెలవగానే, ఆరోగ్య శాఖ మంత్రి వారు పెద్దల వాళ్ళు గెలవగానే
సుమారు ఒక 2-3 నెలలకు, అంటే వాళ్ళు కూడా కొంచెం మినిస్ట్రీ దాంట్లో బిజీ ఉండి కూడా 3 నెలల తర్వాత కూడా నేను చెప్పడం జరిగింది. సంబంధించిన గ్రామాలు, ఇక్కడ ఉన్న గ్రామాల వ్యక్తులందరికీ కలిసి కూడా అది ఆర్ఎండ్కి సంబంధించిన అది స్టేట్ బై నేను అది మన గ్రామ పంచాయతీ అయితేనేమో మీరు అంటారు సొంత ఫండ్ నుంచి చేయగలుగుతాడు సార్. ఇప్పుడు రొల్లాపాట్ లాంటిది కానీ మనసంపాల్ లాంటిది కానీ లోపలికి విలేజ్ పర్పస్ అది చేయగలుగుతాడు. ఇది ఆర్ఎండ్బి కాబట్టి అది వారికి కూడా దృష్టిలో పెట్టినాము. వాళ్ళు చేపిస్తామని చెప్పి కాకపోతే 2 ఒకటేసారి పెడతామన్నా. మొన్న ఇది పెట్టిరు శాంక్షన్ అయింది, కానీ అది ఎప్పుడు వరకు స్టార్ట్ అవుతుందని తెలియదు. ఏది మన కోసం మీరు యాక్చువల్గా నేను అది ఫస్ట్ అక్కడి నుంచి కాకుండా తాత్కాలికంగా రిపేర్ చేద్దామని చూస్తున్నాం. అంటే ఏదైనా మనం తాత్కాలికంగా ఇబ్బంది కాకుండా రిపేర్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. ఇప్పుడు ఆడ గుంతలు ఉన్నాయి కదా, ఆ గుంతలు కానీ మూసేయడం అంత ఇక్కడ కొన్ని జాగాలు అక్కడ ఉన్నాయి. కానీ ఆ పెద్ద రోడ్లు అయితే అక్కడ చాముండేశ్వరి మన బ్రిడ్జ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈడ మన విలేజ్ ఎంట్రన్స్ లో కూడా కొంచెం ఇబ్బంది. నేను అది మిక్సర్ ఉంటుందంట, అది దాన్ని అడిగిన వాళ్ళు పంపిస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు కొంచెం బిజీ క్రషనే ఉన్నారు, అది చేస్తామన్నారు. ఒక రోడ్ అయితే మనకు తాత్కాలికంగా అయితే రిపేర్ అవుతుంది, అంటే ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజెంట్ దిగపడకుండా వెహికల్స్ ఆటోలు అవి ఆ వాటర్ కూడా బయట పాస్ కానీ కూడా జెసిపి తీసేసి ఒక పైప్ ఎప్పించేసి ఆ పని చేస్తే బాగుంటుంది. అది అందరికి ఉపయోగపడుతుంది, నాకు లేదనే కాదు, ఒక మండలికే ఉపయోగపడుతుంది. అక్కడ మండలికి ఉపయోగపడుతుంది, గ్రామస్తులకు జిల్లా లెవెల్లో ఏడపైన కూడా చాలా మంది అవుతారు కాబట్టి దేవాలయ మండలి మొత్తం పోవాల్సింది అక్కడికి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా సంతోషపడతారు. కాబట్టి ఇంకోటి జనరల్ గా నేను చాలా అంటే సుమారుగా నాకు తెలిసి 15 సంవత్సరాలు కావచ్చు ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి ముసుకేసే ఉంచేది కాబట్టి ఆ ముసుగు తేవడంలో లోపం ఏంటి అనేది దానికి అర్థమవుతుంది. గతంలో సర్పంచ్ ఉండొచ్చు, ఇప్పుడు కూడా మీరు సర్పంచ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీ పీరియడ్లోనన్నా ఆ ముసుగు తిరిపించే అవకాశం ఉంటుంది అట్లా. అయితే అన్న దాని చరిత్ర చెప్పండి. అంబేద్కర్ గారి వారి రాజ్యాంగం రాసిన దానిపైన మనం ఈరోజు మనం అందరం ఈరోజు ఆయన పైన. ఇప్పుడు ఆయన అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో చెందినవాడు కాదు, సబ్బండ కులాలకు చెందినవాడు. ఒక కమ్మ కావచ్చు, ఒక కాపు కావచ్చు, ఒక మాల కావచ్చు, ఒక మాది కావచ్చు, ఒక ముద్రాజ్ కావచ్చు, ఒక యాదవ్ కావచ్చు, సాకలు కావచ్చు, ఒక మంగళ, ప్రతి ఒక్క సబ్బండ కులాలకు చెందినవాడు అంబేద్కర్. ఆయన లేకపోతే ఈరోజు మనకు ఓటక్కు లేదు, వ్యవస్థ లేదు, ఓటక్కు లేదు. మనకు ఆ విగ్రహం ఎందుకు అయిపోయింది అంటే మనకు 2012లో రాజనరసింహ గారు మనకు అది డొనేట్ చేయడం జరిగింది. మనం గ్రామ ప్రజలు వెళ్ళి అడగడం వల్ల డొనేట్ చేయడం. అయితే అప్పట్లో మా నాన్నగారు ఉండి దాన్ని చేసిండ్రు. అయితే ఓపెన్ చేపిద్దాం, అది ఇయర్స్ ప్రాసెస్ పడి 14th వరకు అయింది. మనం ఏమనుకున్నప్పుడు 2014 తెలంగాణ వచ్చింది, రాజనరసింహ సార్ మన సార్ సీఎం అవుతున్నాడు అని అదే ఆలోచనలో సీఎం హోదాలో తీసుకొచ్చి ఓపెన్ చేపిద్దామనే ఆలోచనలోనే ఉండి సడన్ గా దురదృష్టవశాత్తు 2 టర్ములు మనం ఓడిపోవడం జరిగింది. 2 టర్మ్లో కూడా వాళ్ళు బీఆర్ఎస్ ఓపెన్ చేపిస్తామని ప్రయత్నం చేశారు. కానీ ఏంటంటే కొంతమంది వాళ్ళ అభిమానం చాటుకోనికి లేదు, మా నాయకుడు గెలిచినాకనే మేము ఓపెన్ చేపిస్తాం, ఎందుకంటే మాకు మా నాయకుడు ఇచ్చిండు అది, ఆయన చేతుల మీద ఓపెన్ కావాలి, అది 100% ఆయన మీద. చాలా మంది కూడా దాన్ని వ్యతిరేకించి వాళ్ళని ఆపేపించారు. వాళ్ళు కూడా దాన్ని ఏమనలేరు. సరే వాళ్ళు బీఆర్ఎస్లు కూడా అప్పుడు సహకరించి సరే మీరు అన్నట్టు పెద్ద మనిషి గెలిచినాక చేద్దాం అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమనలేరు. ఇప్పుడు గెలిచినాక కూడా మొన్నసారి ఇక్కడికి వచ్చి మన బస్ స్టాప్ కాడికి వచ్చిండో చెప్పిండు, మన టెక్మాల్కి ఒక ప్రోగ్రామ్ పోతుంటే చెప్పినాడు కూడా దాన్ని చేపించి పెట్టమన్నాడు. సో మనకే బాగా తప్పగిచ్చాడు. సరే మనం అది చేపిద్దామన్న వ్యవధిలోనే ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ దాన్ని ఫస్ట్ నా ఆప్షనే అది ఓపెన్ చేయడం. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ఆడికి, నా గ్రామాభివృద్ధి స్టార్ట్ కావాల్సింది ఆడికి, అంబేద్కర్ నుంచి. ఫస్ట్ మీరు ఇంకో వారం ఆగుండి ప్రమాశీకరం అయినాక ఫస్ట్ నేను ఆడ నిలబడి మీరే వచ్చి చూసుకోండి, ఒకరోజు ఆ పని జరిపిస్తున్నా జరిపేది 100% ఫోన్ చేస్తాను. అది అంతా అయిపోయింది, ఏం లేదు, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. జస్ట్ అక్కడ చిన్న మేస్త్రిని గురించి చెప్పారు అంతే. అంబేద్కర్ కొంచెం పెయింట్ చేయాలి, మళ్ళీ కొంచెం నీట్గా పెయింట్ చేయించేసి వారి విగ్రహానికి మొత్తం పెయింట్ చేయించేసి ఆ మెట్లు పెట్టేసి కొంచెం నీట్గా చేపియాలని కొంచెం చిన్న పని ఉంది. అంతే ఒక వారం రోజుల పని. అది చేసినాక పెద్ద మనిషిని పిలిచి మళ్ళీ పెద్ద మనిషితో ఓపెన్ చేపిద్దాం అనేది మా ఆశ. ఖచ్చితంగా అందరూ కాన్స్టిట్యున్సీ లెవెల్ ఎంత మంది జనాలు వచ్చినా కూడా వారికి భోజన ఏర్పాటు సదుపాయం కూడా కల్పిస్తామని మా వాళ్ళు ఆలోచిస్తాం.
గ్రామంలో ఇప్పుడు అంబేద్కర్ సంఘం, యువజన సంఘం వ్యక్తులు కానీ, ఇప్పుడు మా దగ్గర ఉన్న యూత్ పిల్లలు కానీ మనం చేద్దాం. బయట నుంచి ఈడికని కాబట్టి బయట నుంచి మనం డొనేషన్స్ తీసుకొని చేద్దాం, దాని ఫుడ్ అరేంజ్ చేద్దాం, అంత పెద్దగా చేయాలని ఆలోచన. 100% అన్న. మీకు రిపేర్ స్టార్ట్ అయిన రోజు మీకు ఫోన్ చేస్తాను. ఓకే, సంతోషం. అయితే ముఖ్యంగా ఇప్పుడు గ్రామంలో ఇక్కడ ఈ రోజు మీకు ఇంత ఓటేసి ప్రజలు గెలిపించినందుకు వారికి ఎలాంటి సేవా కార్యక్రమాలు పొందుకుంటారు అన్న? నేను వారికి సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు మన నుంచి మన ఊర్లో ప్రజలు ఎట్లుంటారు అంటే జనరల్గా మీకు తెలియదు ఏం లేదు, వాళ్ళకు టైంకు నీరు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళకి ఇబ్బంది ఉన్నట్టు వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటాయన్న. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్, అదే ఆస్తు తగాదులు, అవి చిన్న చిన్నగా ఉంటాయి. అది ఏదన్నా పెద్ద మనుషులు అందరు కూర్చొని చెబుతారు, అది కామన్. అది ఈ మనం నుంచి ఏంటంటే మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఇప్పుడు కొత్త పెన్షన్దారులు చాలా మంది, కొంతమందికి తెలియదు పెన్షన్ మేము అప్లై చేసినాం మాకు రాలేదు ఇంకా, అది ఏందనేది కొంతమంది తెలియదు. ఇప్పుడు మేము సర్పంచ్ అయినాక 1-2 డేస్కి అదొక క్యాంప్ లాగా నిర్వహించి ఎవరెవరు అర్హులు ఉన్నారు అందరినీ పిలిపించి పెన్షన్ కావాలనుకుంటే అందరినీ పిలిపించి వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అది ఏముంది అనేది సెక్రటరీ గారితో కానీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి అప్లికేషన్ ఇప్పించి తీసుకుపోయి మన ఎంఆర్ ఆఫీస్లో సంబంధిత ఆఫీస్లో దాన్ని సబ్మిట్ చేద్దామనేది మన ఫస్ట్ ఆలోచన. ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులకు పెన్షన్స్ వస్తలేవు. గవర్నమెంట్ కూడా సంక్రాంతికి ఏదో 4,000 పెన్షన్ చేస్తామని నడుస్తున్నట్టున్నది. నేను నిన్న న్యూస్ విన్నా. మళ్ళా అట్లా అట్లా పెడదాం మళ్ళా అని ఎవరికైతే పెండింగ్ పెన్షన్స్ ఖచ్చితంగా పిలిపించి మళ్ళీ అట్లనే కొత్త పెన్షన్దారులకు కూడా అవకాశం లేదు. కొంతమందికి ఏమైందంటే ఆధార్ కార్డులో వాళ్ళ వయసు ఉన్నా కూడా ఆధార్ కార్డు చిన్నగా ఉన్నది. ఇవన్నీ జనరల్ ఇప్పుడు సేవ కార్యక్రమం అంటే ఇప్పుడు విధానం బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్, ఇతర పార్టీలు, ఏ పార్టీలు అయినా అంటే ఇక్కడ సుమారుగా అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఉంటారు. మరి పార్టీలకు అతీతంగా ఉంటారా లేకపోతే తన పార్టీల మీద ఏమైనా సెంటిమెంట్ ఉంటారా? లేదన్నా ఈరోజు పార్టీలకు అతీతంగానే నన్ను గెలిపించారు. అంటే పార్టీ సింబల్ పార్టీ సింబల్ కాదు కదన్నా, పార్టీలో కాంగ్రెస్ అభ్యర్థి ఏదైనా ఇండిపెండెంట్ సింబలే కదా. అండ్ సింబల్ అయితే ఇండిపెండెంట్ సింబల్ ఎవరికైనా ఏ సర్పంచ్ అతీతంగానే అట్లేం లేదన్నా. మనం ఈ రోజు కూడా పార్టీ పరంగా ఎవరిని చూడలేదు. ఈ రోజు కూడా మనకు పార్టీ పరంగా అందరు సహకరించారు. ఎదుటి పార్టీ వాళ్ళు కూడా నాకు సహకరించారు. వాళ్ళు కూడా మనకు ఏదంటే మనకు అవసరం మనకి ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వడం జరిగింది. పెద్దలు మనం అందరూ పార్టీలో లేరు, పార్టీ లేని వాళ్ళు కూడా మనకు అందరూ సలహాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరికి సహకరిస్తారు, ఖచ్చితంగా సహకరిస్తారు, అందరికి సహకరించాలి. అన్న ఇగో ఎలక్షన్ అనేది ఒక వారం రోజుల అంతే, పండగ కావచ్చు, విభేదాలు కావచ్చు. ఎలక్షన్ అంటే పండుగ మీరు తిరిగేది పండుగలే. పండగ ఇళ్ళనే వస్తుంది, విభేదం ఇళ్ళనే వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ రోజులు గ్రామాల్లో ఉన్న ప్రజలు పట్టణానికి వెళ్ళలేరు. ఎందుకంటే ఎలక్షన్ లా మా క్యాండిడేట్ గెలుపుకోలేదు, అందరూ ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది అజెండా. కాబట్టి మీరు ప్రజాసేవకి అంకితమై ఉన్నందుకు చాలా సంతోషం అన్నా. కాబట్టి మీ అమూల్యమైన అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎల్లవేళలా చింతగూడ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.